లేదా 20 మందికి ఒక మనిషిని అటాచ్ చేశారు వాళ్ళ పరిధిని బట్టి. వాళ్ళు వాళ్ళతో ఓటేపిచ్చి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, అయ్యా నాకు ఇచ్చింది మీరు 10 మంది పని, నేను 6 తేపిచ్చా, నేను 7 తేపిచ్చా, నేను 8 మందితో వేయించా, ఇట్లాగే ఇదంతా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో లోకేష్ ఫాలోఅప్ చేశాడు. ఇప్పుడు రానటువంటి ఈ 30%, 36%, 38% ఉంది కదా, వీళ్ళల్లో ఎక్కువ మంది పీడిఎఫ్ వాళ్ళు. ఇక్కడ సిపిఐ సిపిఎం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటిది లెక్క పార్టీల పరంగా. వాళ్ళది ఎస్డిపి ఏదో ఉంటుంది, సిపిఎం సిపిఐది, వీళ్ళిద్దరికి కూడా వీళ్ళిద్దరి మధ్యన వాస్తవంగా షేర్ చేసుకుని ఉండాల్సింది. టీచర్లు సిపిఎంకి మద్దతు ఇస్తాం, గ్రాడ్యుయేట్లు మీరు మాకు మద్దతు ఇవ్వండి, ఇట్లా చేసుకోవాల్సింది. కానీ ఇద్దరిని అలాగ కలవనీయకుండా కంట్రోల్ చేయడంలో రాజకీయ ఎత్తుగడలోకి సక్సెస్ అయ్యాడు. రాష్ట్ర నాయకులు ఇద్దరు కూడా వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగానే. వాళ్ళ అవసరాలు అయ్యో వీళ్ళు తీరుస్తుంటారు. కాబట్టి అభ్యర్థుల పరంగా సిపిఐ సిపిఎం తమ అభ్యర్థులకు మద్దతు ఇచ్చుకుంటాయి. కానీ హై లెవెల్ కంట్రోల్లోకి వచ్చేటప్పటికి పార్టీ మొత్తం కష్టపడి పనిచేయాలి. వాళ్ళకి స్వయంగా లోకేష్ పనిచేస్తే అక్కడ చంద్రబాబు, ఇక్కడ సిపిఐ సిపిఎంలు ఎవడు పనిచేశాడని గ్రౌండ్లో అభ్యర్థి తిప్పల పట్టని తప్పించి ఎవరు పనిచేశారు? సిపిఐ సిపిఎం పనిచేస్తే ప్రతి వాళ్ళకి బోల్డ్ అంత మ్యాన్ పవర్ ఉంటుంది. ప్రతి డివైఎఫ్ఐ, ప్రతి ఏఐవైఎఫ్, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన విభాగాల వాళ్ళందరూ ఖచ్చితంగా